ఈ రోజు మా అక్క వాళ్ళ పాప ఓనీ ఫంక్షన్ అయితే జరుగుతుంది. ఇంటి నుంచి ఫంక్షన్ హాల్ కూడా చాలా దగ్గర. ఇదిగోండి వాళ్ళ ఫ్యామిలీ అయితే వచ్చేసారు, ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఈ ఓనీ ఫంక్షన్ ని ఇంత బాగా జరుపుతారనేసి మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ అలాగే మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ కూడా గ్రూప్ డాన్స్ చేసాంలేండి. పాపకి స్టిల్స్ గురించి పక్కకి తీసుకెళ్తే దొరికిందే ఛాన్స్ అనేసి ఆ చైర్ లో కూర్చొని మేమైతే ఫొటోస్ దిగేసాము. వెరైటీస్ కూడా చాలానే పెట్టారు. టేస్ట్ మాత్రం అసలు వేరే లెవెల్ అనుకోండి. ఇదిగోండి నెక్స్ట్ అయితే మా గ్రూప్ డాన్స్. ఇక్కడ నాకైతే టెన్షన్ మామూలుగా లేదు. తిన్నప్పుడు ప్రాక్టీసే, నిల్చున్నా ప్రాక్టీసే. నా బాధ అయితే మామూలుగా లేదు. అందరి బాధ ఒకటైతే వీళ్ళ బాధ ఇంకోటి. ఇదిగోండి మేము తీసుకున్న డ్రెస్ అయితే ఇదే. ఎలా ఉందో కమెంట్ చేయండి. ఫంక్షన్ రోజు మార్నింగ్ ఒక సాంగ్ నేర్చుకున్నాము, కానీ స్టెప్స్ అన్ని మర్చిపోయాము. అందుకే ఆ వీడియో పెట్టలేదు. డీజే పెట్టగానే ఇంకా ఆగుతామా చెప్పండి. ఆ సాంగ్ సూపుకి మాతో పాటు మా పిల్లలు కూడా వేసేస్తున్నారు. మా హస్బెండ్ ది నాది అనుకోకుండా మ్యాచింగ్ అయిపోయింది. ఈ రోజు ఫస్ట్ భోజనాలు చేసాం, కానీ ఇక్కడ ఫోటోగ్రాఫర్ గురించి మా ఫ్యామిలీ అంతా కూర్చొని మళ్ళీ తిన్నాము. మీ ఫొటోస్ కు ఒక దండం అనేసి మా బాబు అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అందరికంటే మేమే ఎక్కువ ఫొటోస్ దిగామనుకుంటా అక్కడ. ఇంకెలాగో ఒకలాగా పిల్లల్ని తీసుకొచ్చి ఫ్యామిలీ ఫోటో అయితే దిగేసాము. ఇదిగోండి ఇక్కడ మా అక్క నేను దిగడానికి అక్కడ స్టేజ్ మీద అయితే వెయిట్ చేస్తున్నాము. ఫంక్షన్ మాత్రం చాలా బాగా జరిగిందండి. ఫైనల్లీ ఫ్యామిలీ ఫోటో అయితే దిగేసాము. ఈ ఫంక్షన్ లో నేను వేసుకున్న శారీ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. అలాగే మా పాప డ్రెస్ కూడా చాలా బాగుంది. ఫ్లిప్కార్ట్ లో ఇంత బ్యూటిఫుల్ శారీ ఉంటుందా అనిపించింది. ప్రోడక్ట్ లింక్స్ కి ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. బాయ్.